శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం దత్త గారు. నమస్తే అమ్మా. దత్త గారు, చిత్తా నక్షత్రం వారికి అసలు ఏ గ్రహం బాగుంది అంటారు, ఏ గ్రహం బలం బాగుంది అంటారు, ఏ గ్రహం బాలేదు అంటారు, మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి వీళ్ళు? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా, మనం నక్షత్రాల్లో చెప్పుకుంటున్నట్టుగా ఈరోజు మనం చెప్పుకునేది చిత్తా నక్షత్రం. వారి యొక్క స్వభావం ఏంటి, వారిది ఏ సంఖ్య సంబంధించిన వారు, అదేవిధంగా వారు ఏ విధంగా చేసుకుంటే బాగా మంచి ఫలితం వస్తుందో తెలుసుకుందాం. మనం చూసుకుంటే కనుక వారి యొక్క సంఖ్య మరి 14 సంఖ్య అనేది చిత్తా నక్షత్రానికి వర్తిస్తుందన్నమాట. అయితే చిత్తా నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే కుజుడు. వీరు కుజమహర్ దశలో పుట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా చాలామంది ఏంటంటే చిత్తా నక్షత్రం యొక్క ప్రభావం తెలియక, అంటే వారు ఏది చేయాలన్నా కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందో మనం తెలుసుకోవడం వల్ల వారు సుఖ సంతోషాలతో ఉంటారనమాట. ఇది ఖచ్చితంగా వాళ్ళకి వర్తిస్తుంది. చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళలో 4 పాదాలు ఉంటాయమ్మా. 2 పాదాలు వచ్చేసరికి కన్యారాశికి వర్తిస్తుంది, 2 పాదాలు వచ్చేసరికి తులారాశికి వర్తిస్తుంది అనమాట. ఎక్కువ శాతం వీరికి ఏంటంటే సహజంగానే వీరి జాతక పరంగా మనం పరిశీలిస్తే ఎక్కువ శాతం కుజుడికి, బుధుడికి, శుక్రుడికి సంబంధించిన జాతకులు అని చెప్పి అర్థమవుతూ ఉంటుందన్నమాట. అయితే కుజుడి యొక్క స్వభావం ఏంటిదంటే ఎక్కువ శాతం లోపల ఒకటి బయటకు ఒకటి నటించడం చేత కాదు, ఉన్నట్టు మాట్లాడేస్తారు, కోపంగా మాట్లాడతారు. అది వీరు ఎవరున్నారా ఎవరు లేరా అని చూసుకోరు, ఉన్నట్టు మాట్లాడేస్తారు. కాబట్టి వీరి యొక్క తత్వం మనం చూసుకుంటే కనుక అగ్నితత్వం. ఎక్కువ శాతం ఎప్పుడు భగభగ మండుతూ ఉంటారు, ప్రతి విషయంలో అలా ఉంటుందన్నమాట. అయితే వీరికి రజోగుణానికి సంబంధించిన వాళ్ళు అనమాట. గుణం వచ్చేసరికి రజోగుణం. అదేవిధంగా మనం చూసుకుంటే గణము అని ఉంటుంది కదమ్మా. గణం అనేది రాక్షస గణం. అంటే వీరి ఎక్కువ స్వభావం ఏంటంటే ఎవరి జోలు వీరు వెళ్ళరు, వీళ్ళ పని వీరు చేసుకొని వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళ జోలు ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి రాక్షస తత్వం ఎలా ఉంటుందో చూపిస్తారు. ఖచ్చితంగా అలాంటి స్వభావం ఎక్కువ ఉంటుంది. అనవసరంగా మాట పడరు. మాట పడిన తర్వాత ఆ మాటని వాళ్ళు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తలుచుకుంటూనే ఉంటారు. అంటే ప్రతి నిత్యము అదే వాళ్ళకు గుర్తొస్తుంటుంది. కాబట్టి ఎక్కువ శాతం అలాంటి స్వభావం కలిగి ఉంటారు. అయితే చిత్తా నక్షత్రంలో మనం చూసుకుంటే కన్యారాశిలో పుట్టిన వారికి ఒక విధంగా ఉంటుంది, తులారాశి వారికి ఒక విధంగా ఉంటుంది. తేడా ఏంటండి అంటే చిత్తా నక్షత్రంలో 2వ పాదంలో, అంటే 2 పాదాలు, ముందు 2 పాదాలు తర్వాత 2 పాదాలు ఉంటాయి కదమ్మా. ముందు 2 పాదాల్లో గనక పుట్టినట్టయితే అది కన్యారాశికి వర్తిస్తుంది. కన్యారాశికి బుధుడు అధిపతి కాబట్టి, బుధుడికి ఈ విధంగా నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి ఎలా ఉంటుందంటే ఎక్కువగా మొండితత్వం, కోపం 2 కలిసి ఉంటాయి. ఎక్కువగా ఆవేశంగా ఉండటం, ఆవేశంగా మాట్లాడటం, ప్రతి విషయంలో కోపంగా ఉండటం. అంటే ఎప్పుడు ఇదంతా ఎవరికి వర్తిస్తుంది అంటే జాతక పరంగా వీరికి ఎవరైనా సరే మనం గ్రహాలు నీచంగా ఉంటే ఇవన్నీ వర్తిస్తాయి. గ్రహాలు మంచి స్థితిలో ఉన్నాయనుకోమ్మ, మనం చూసినప్పుడు మీదే నక్షత్రం అని అడుగుతాం. సహజంగా చిత్తా అంటారు. చిత్తా నక్షత్రం వాళ్ళు ఇంత ప్రేమగా ఉన్నారని కూడా అడిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. కారణం ఏంటంటే నక్షత్రానికి ఎంతైతే ఉంటుందో మనం ఎప్పుడు అన్ని గ్రహాలని ఖచ్చితంగా మంచి స్థితిలో ఉన్నాయనుకోండి, ఆ నక్షత్ర ప్రభావం అంతగా ఉండదన్నమాట మనకి. అయితే వీరి యొక్క తత్వం మనం తెలుసుకున్నాం. అదేవిధంగా వీరు ఏదైనా సరే సృష్టించగలుగుతారు, ఏదైనా సరే మంచి స్థితికారకులు, ఏదైనా సరే మంచి అన్నిట్లో కూడా బాగుంటుందన్నమాట. ఏదైనా స్థితి అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కాస్త కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టే చేస్తారనమాట. అన్నిట్లో కూడా బాగానే ఉంటుంది. అయితే వీరి యొక్క మరి దేవత ఎవరయ్యా అంటే త్వష్టా దేవత అంటారనమాట. అంటే త్వష్టా దేవత అంటే వేదంలో వర్ణించినట్టుగా మనం ఈ యొక్క సవితృ సూర్యనారాయణ స్వామి రథంలో, అంటే ఆయన యొక్క రథంలో 11 మంది ఆదిత్యోహృదులు అంటారు అనమాట. అంటే 11 మంది సూర్యనారాయణ స్వాముల్లో ఒక స్వామివారు. అదేవిధంగా ఈయన అందరికీ కూడా రథానికి సంబంధించినవన్నీ కూడా మరి ఏర్పాట్లు చేయడం అట్లా జరుగుతుంటుందన్నమాట. కాబట్టి సూర్యనారాయణ స్వామిగా వీరు ఆరాధిస్తే కనుక సత్ఫలితం తొందరగా వస్తుందన్నమాట. అయితే ఈ విధంగా మనం చూసుకుంటే ఈ నక్షత్రం వారికి ఏ గ్రహం నీచంగా ఉంటుంది, ఏ గ్రహం బాగుంటుందో మనం తెలుసుకుంటే కనుక మంచి ఫలితం వస్తుంది. ఈ నక్షత్రం వారికి సహజంగానే శుక్రుడు, బుధుడు, శని నీచంగా ఉంటాయి. అదే మిగతా గ్రహాలు బాగుంటాయి అన్నమాట. అయితే అలా కాకుండా రివర్స్లో ఉంటే ఏమవుతుందో మనం తెలుసుకుందాం. జాతకపరంగా అమ్మ, చిత్తా నక్షత్రానికి రవి నీచంగా ఉండటం వల్ల ఎక్కువ శాతం అప్పులు పాలవ్వడం, భూమి సంబంధించింది తండ్రి నుంచి కానీ, అదేవిధంగా ఏదైనా సరే భూమి సంబంధించింది ఉంటే కనుక కొనాలన్నా అమ్మాలన్నా అది అనేది వస్తువు అనేది వీళ్ళ దగ్గర నుంచి క్రియ విక్రియ అంటారు కదమ్మా, అవి అవ్వవు, అంతటితో ఆగిపోతాయి అన్నమాట.
చిత్తా నక్షత్రంలో రవి నీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం, చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉండటం, అనారోగ్య సమస్యలు ఉండటం ఇలాంటివి జరుగుతాయమ్మా. అదేవిధంగా రవి మంచి స్థితిలో ఉంటే కనుక పితృ సంబంధమైన అనుగ్రహం పొందటం, అన్నిట్లో కూడా లాభాలు చేకూరడం, తండ్రి నుంచే కాకుండా ఇతనికి కూడా ఆరోగ్యపరంగా మంచి సపోర్ట్ ఉంటుంది, అన్నిట్లో బాగుంటుందన్నమాట. అయితే చంద్రుడు నీచంగా ఉంటే చిత్తా నక్షత్రం వారికి మానసికంగా సమస్యలు కలుగుతూ ఉండటం, అప్పులు ఎక్కువ చేస్తూ ఉండటం, తినే తిండి కూడా ఎక్కువ శాతం కూడా తినేటప్పుడే మానసికంగా సమస్యలు కలుగుతూ ఉండటం, తల్లి నుంచి సపోర్ట్ లేకపోవడం, చిన్నప్పుడే తల్లిని కోల్పోవడం, అదేవిధంగా అన్న సంబంధమైన ఇబ్బందులు పడుతూ ఉండటం. ఏంటంటే చిత్తా నక్షత్రంలో చంద్రుడు నీచంగా ఉంటే చంచల స్వభావం అధికంగా ఉండటం. అంటే చంచల స్వభావం అంటే ఏంటంటమ్మా, గుడికి వెళ్తానని చెప్పి స్కూల్కి వెళ్తా అని చెప్పి అంటే ఒక చోట కాన్సన్ట్రేషన్ అనేది ఒక దాని మీద ఉండదన్నమాట. 10 విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి చంద్రుడు నీచంగా ఉంటే దాని అర్థం అదనమాట. కాబట్టి చంద్రుడి యొక్క చంద్రకవచం చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా కుజుడు నీచంగా ఉంటే ఏమవుతుందంటే భూమి సంబంధించింది డెవలప్మెంట్ ఉండదు, భూమిలో అభివృద్ధిలో ఉండదన్నమాట. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి అసలు కుజుడు మెయిన్గా కర్మకారకుడు, రుణకారకుడు 2 ఉంటాయి. రుణకారకుడు ఎవరయ్యా అంటే కుజుడు. కాబట్టి చేసుకున్నదంతా రుణానికి అనుభవించడానికి చేసేది మొత్తం కూడా కుజుడే కారణం. కాబట్టి ఏ రుణమైనా దైవతా రుణం కానీ, మనుష్య రుణం కానీ, పితృ రుణం కానీ, మాతృ రుణం కానీ ఇవన్నీ రుణాలు అంటారు. అంటే ఏ రుణం చేసుకున్నవారో పూర్వజన్మలు అంటారు కదా. కాబట్టి కుజుడు కనుక జాతకంలో నీచంగా ఉంటే ఆ రుణం అధికంగా ఉన్నట్టు. ఎవరో బాగా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, స్నేహితులో లేదంటే బాగా నమ్ముకున్న వాళ్ళు వీళ్ళని మోసం చేసే అవకాశం ఉంది. అంటే ధనపరంగా అవ్వచ్చు, లేదంటే పెట్టుబడి పరంగా అవ్వచ్చు, అంటే వ్యాపార పరంగా మోసం చేసే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే కుజుడు నీచంగా ఉంటే ఈ ఫలితం. కుజుడు బాగుంటే అన్నదమ్ముల మధ్య ప్రేమ పెరగడం, అదేవిధంగా భూమి సంబంధించింది చిన్న స్థితిలో కొనుక్కున్న అది మంచి స్థితిలోకి రావడం అనేది ఉంటుందన్నమాట. కుజుడు బాగాలేకపోతే అంగారక కవచం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం కానీ ఇవి చదువుకోవడం వల్ల వీరికి అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది. ఖచ్చితంగా అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయన్నమాట. బుధుడు నీచంగా ఉంటే సహజంగానే వీరికి బుధుడు నీచంగా ఉండడం వల్ల జాబ్ అనే స్థిమితం ఉండదు, చేసే జాబ్లో కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎంతోమంది ముందు అవమానపడాల్సి వస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఏదో ప్రతిదానికి అంటే సహజంగా వీరికి ఉన్న స్వభావం ఏంటంటే కోపతత్వం ఎక్కువ కాబట్టి కోపంగా మాట్లాడేయడం అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి బుధుడు నీచంగా ఉంటే కనుక బుధ కవచం చదువుకోవాలి, విష్ణు సహస్రనామం ఆరాధన చేయాలి. విష్ణు భగవానుడి యొక్క ఆరాధన అర్చన చేయడం వల్ల వీరికి తొందరగా అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది. చేసే జాబ్లో అన్నిట్లో స్థిమితం వస్తుంది, అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి. కాబట్టి బుధుడు బాగుండాలి. గురువు నీచంగా ఉంటే చదువు పరంగా ఇబ్బంది కలుగుతున్నట్టు, చదువులో సఖ్యత అంటే సహజంగానే చదువు పరంగా వీళ్ళకి దెబ్బ కొడుతూ ఉంటుంది కొన్ని విషయాలు. కాబట్టి గురు నీచంగా ఉంటే చదువు పరంగా ఇబ్బంది పడతారు. కాబట్టి చదువు పరంగా ఇబ్బంది పడకుండా గురు కవచం చదువుకోవాలి. శుక్రుడు ఇందాకన్నా బుధుడు శుక్రుడు శని బాగుండడండి అని. కాబట్టి శుక్రుడు నీచంగా ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం, ఆప్యాయత లేకపోవడం, అనురాగం లేకపోవడం, చిన్న చిన్న వాటికే మనస్పర్ధలు రావడం, అన్నిట్లో గొడవలు పడుతూ ఉండటం, స్త్రీ మూలకంగా వీళ్ళకి ఇబ్బందులు పడుతూ ఉండటం, గొడవలు అవుతుండటం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి శుక్ర కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. శని కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. శని భగవానుడు ఒకవేళ జాతకంలో వీరికి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక మనం చూసుకుంటే అర్ధాష్టమ శని 4వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ప్రతి దానిలో వంకలు వస్తూ ఉండటం, మనస్పర్ధలు ఉండటం, ప్రతిదీ మనం ఎంత చేసినా ఎవరో ఒకరు ఏదో ఒక వంక పెడుతూ ఉండటం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. అంటే ఒక పేపర్ నిండా ఏదన్నా సబ్జెక్ట్ రాసామనుకోండి, లాస్ట్కి ఒకరు వచ్చి ఇదొక్కటి ఎందుకు మర్చిపోయామని చెప్పి తిట్టేసి వెళ్తారు. అది మానసికంగా బాధ కలుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ పోవడానికి శని కవచం చదువుకోవడం ఉత్తమం. స్థిరమైన జాబ్ చేయడానికి, స్థిరత్వం కలిగి ఉండటానికి, అన్నిట్లో మేధస్సు కలిగి ఉండటానికి, అన్నిట్లో బాగుండటానికి రాహుకేతువులకి ఆరాధిస్తే కనుక అన్నిట్లో కూడా సత్ఫలితాలు వస్తాయన్నమాట. కాబట్టి కాలసర్పదోషాలు పోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధిస్తే కనుక వీరన్నిట్లో కూడా మంచి యోగదాయకంగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ దత్త గారు. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.